ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క దైనందిన జీవితంలో ఎక్సర్సైజ్ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఉదయము కూడా హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు ఎక్సర్సైజ్ ఏదో విధంగా వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, జిమ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి. అయితే నాకు జిమ్ అలవాటు ఉంది. సో ఎక్సర్సైజ్తో పాటు మనం తీసుకుంటున్న ఆహారం మీద కూడా ఒక అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే మనం తీసుకుంటుండే ఆహారంలో ఇప్పుడు ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఫ్యాట్స్ ఉంటున్నాయి తప్ప ప్రోటీన్ కానీ, మినరల్స్ కానీ లేదా ఫైబర్ కానీ ఉండే ఆహారం చాలా తక్కువ తీసుకుంటున్నారు. అదేవిధంగా వాటర్ మన బాడీకి 20 కిలోస్కి 1 లీటర్ వాటర్ అవసరం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీ వెయిట్ 80 కిలోస్ అనుకోండి, 4 లీటర్స్ వాటర్స్ తీసుకోవాలి. 1 లీటర్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు. అంతకంటే ఎక్కువ తీసుకున్నా కూడా బాడీలో మినరల్స్ లాస్ అవుతాయి. తక్కువ తీసుకున్నా కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి. అంతేకాకుండా ఈ ప్రోటీన్ కూడా మన బాడీ వెయిట్కి 80 కిలోస్కి 80 గ్రామ్స్ అవసరం ఉంటుంది. అట్లని చెప్పి మనము 160 తీసుకుంటాము అంటే తీసుకోవచ్చు, కానీ మన బాడీ మాత్రము 80 గ్రామ్సే అబ్జర్వ్ చేస్తుంది. ఎక్సర్సైజ్ ప్రతిరోజు చేయడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుంది, మరియు ప్రతి కండరము కూడా బలంగా మారుతుంది, ప్రశాంతంగా నిద్రపడుతుంది. అదేవిధంగా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయో ఆటోమేటిక్గా హెల్త్ చాలా డెవలప్మెంట్ ఉంటుంది. ఆ రోజంతా కూడా మనం ఎంతో ఉత్సాహంగా ఉండొచ్చు. సో ప్రతిరోజు కూడా కనీసం ఒక 1 అవర్ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తే చాలా బాగుంటుంది. డైజెషన్ సిస్టము అన్ని సర్వరోగాల నుంచి కూడా మనం దూరంగా ఉంటాం. అందుకని ప్రతిరోజు కూడా మీరు మీ దినచర్యలో భాగంగా మనం బ్రష్ ఏ విధంగా వేస్తాము, టిఫిన్ ఏ విధంగా చేస్తాము, ఆ బట్టలు ఏ విధంగా మార్చుకుంటాం, అదేవిధంగా ప్రతిరోజు కూడా ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. ఎక్సర్సైజ్ కంపల్సరీ ఒక భాగంగా పెట్టుకోగలిగితే ఎక్కడన్నా ఉండు, నువ్వు అడవిలో పోయి ఎక్సర్సైజ్ చేయగలగాలి. చేస్తే ఎంతో బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు.